అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆయా పార్టీల నేతలు ఎవరికి వారే తమ అంచనాల్లో మునిగి తేలుతున్నారు. ఓటింగ్ సరళిని పరిశీలించిన తర్వాత టీడీపీ వైసీపీ క్యాడర్ విశ్లేషించుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉంటే ఫ్యాన్ పార్టీ నేతల గుండెల్లో ఓటమి గుబులు గూడు కట్టుకుంది. కూటమికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారంతో ఇద్దరు మంత్రుల మధ్యలో అలజడి సృష్టిస్తోంది. ఇంతకీ ఎవరా మంత్రులు, వారు పోటీ చేసిన స్థానాలేవి, పార్టీల నేతల విశ్లేషణలు ఎలా ఉన్నాయి? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ పోలింగ్ నమోదైంది. ఇది దేనికి సంకేతం అంటూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు మదన పడుతున్నారు. ఓటర్లు మార్పు కోరుకున్నారా అని తలుచుకుని ఆందోళన పడుతున్నారు. మంత్రుల్లో ఈ టెన్షన్ రోజు రోజుకు పెరుగుతోందని క్యాడర్ చెబుతోంది. ఓటమి భయంతో ముందు నుంచే వణికిపోతున్నారని వినిపిస్తోంది. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి విజయం సాధించిన గుడివాడ అమర్నాథ్ ఈసారి గాజువాక బరిలో దిగారు. ఇక 2019లో మాడుగుల నుంచి గెలిచిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంటు స్థానంలో పోటీ చేశారు. ఉమ్మడి విశాఖలో భారీ ఓట్లు నమోదు కావడంతో మంత్రులు అమర్నాథ్, ముత్యాల నాయుడు మధ్యలో అలజడి సృష్టిస్తోంది. ఈ ఇద్దరి రాజకీయ ప్రత్యర్థులు బలమైన నేతలు. దీంతో తాము గెలుస్తామో లేదో అనే సంశయం కూడా వారి గుండెల్లో గూడు కట్టుకుని ఉందని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. గాజువాక నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. అయితే ఈ స్థానంలో పోలింగ్ ను వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం ప్రభావితం చేసిందనే విశ్లేషణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ సహకారంతోనే దీనిపై కేంద్రం ముందుకు వెళుతోందని ఉక్కు కార్మికులతో పాటు నిర్వాసితులు నమ్ముతున్నారు. దీంతో వీరంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ప్రచారం జరుగుతోంది. సైకిల్ పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కార్మికులకు అండగా నిలిచి వారి తరపున పోరాటం చేశారు. ఎన్నికల్లో ఈ అంశం టీడీపీకి అనుకూలంగా మారిందనే విశ్లేషణలు ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అండర్ కరెంట్ లా మారిందని చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీపై కసి తీర్చుకునేలా ఓటు వేశారనే కుసగుసలు వినపడుతున్నాయి. మరోవైపు గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని పక్కన పెట్టి మంత్రి గుడివాడ అమర్నాథ్ కు గాజువాక సీటు ఇవ్వటంపై పార్టీలో ఒక వర్గం అధిష్టానంపై గుర్రుగా ఉంది. వారు కూడా వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారనే వాదనలో ఉన్నాయి. మంత్రి గుడివాడ అమర్నాథ్ గతంలో తరచూ జనసేనాని పవన్ కళ్యాణ్ ను విమర్శించడం మైనస్ గా మారిందనే విశ్లేషణలు లేకపోలేదు. దీంతో ఈ మంత్రి తీరుపై ఆగ్రహంతో ఉన్న పవన్ అభిమానులు, ముఖ్యంగా కాపులు కూడా ఫ్యాన్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో గుడివాడ అమర్నాథ్ తో పాటు అనుచరులకు కూడా కంటి మీద కునుకు లేకుండా పోతోందని అధికార పార్టీలోనే వినిపిస్తోంది. ఇక ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వాస్తవానికి తన సిట్టింగ్ అసెంబ్లీ స్థానం మాడుగుల నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ కూటమి పార్టీల తరపున బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేయడంతో వైసీపీ అధినాయకత్వం బూడి ముత్యాల నాయుడును బరిలో దింపింది. మొదటి నుంచి దూకుడుగా వ్యవహరించిన బీజేపీ అభ్యర్థి తన ప్రత్యర్థిని టార్గెట్ చేశారు. తనకున్న ఆర్థిక స్తోమతతో ఇటు కార్యకర్తలకు అటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని అనకాపల్లి పార్లమెంటు స్థానంలో వినిపించింది. దీంతో స్వల్ప కాలంలోనే అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. ఇలా రోజు రోజుకు సీఎం రమేష్ గ్రాఫ్ అమాంతంగా పెరగడంతో వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకు మింగుడు పడలేదు. అందుకే తన స్వగ్రామం తారువలో గొడవలను ప్రేరేపించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తారువ ఘటనను సీఎం రమేష్ తనకు అనుకూలంగా మలుచుకుని మరింత దూకుడుగా వెళ్లిపోవడంతో వైసీపీకి మైండ్ బ్లాక్ అయింది. దీనిపై సీఎం రమేష్ ఫిర్యాదు చేయటం, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చడం చకచకా జరిగిపోయాయి. దీంతో సీఎం రమేష్ సత్తా ఏంటో వైసీపీ నేతలకు అర్థమైంది. అనకాపల్లి పార్లమెంటు స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారంతో కూటమికి మంచి ఊపు వచ్చింది. పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత గెలుపు ఖాయమనే ధీమాతో బీజేపీ అభ్యర్థి ఉన్నారని చెబుతున్నారు. వైసీపీ ఎంపీ క్యాండిడేట్ బూడి ముత్యాల నాయుడు ఓడిపోయే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇటు గాజువాకలో గుడివాడ అమర్నాథ్, అటు అనకాపల్లి లోక్సభ సీటులో బూడి ముత్యాల నాయుడు అన్ని విషయాల్లో ప్రత్యర్థుల కంటే చాలా వెనకబడ్డారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మంత్రుల అనుచరులు మాత్రం భారీగా నమోదైన పోలింగ్ ప్రభుత్వ అనుకూల ఓటని అంటున్నారు. తమ నేతల గెలుపు పక్కా అని చెబుతున్నారు. మరి ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఈ ఇద్దరి మంత్రులు మళ్లీ గెలుస్తారా లేదా తెలియాలి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.